నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఈ నూతన రాబోయే సంవత్సరం గురించి, అలాగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఫిలడెల్ఫియా సంఘం తరఫున ఇబ్రహీంపట్నం ప్రాంత సేవకులు, ప్రాముఖ్యంగా ఫిలడెల్ఫియా సంఘ కాపరిగా ఉంటున్న డేవిడ్ రాజన్న గారు, అలాగే ఈరోజు గెస్ట్ స్పీకర్గా దేవుని అమూల్యమైన మాటలు అందించడానికి వచ్చిన ఖమ్మం నుండి ఐజక్ అయ్య గారికి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా సర్వలోకమంతయు ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మహా పండుగ. ఈ సందర్భంలో కొన్ని అమూల్యమైన విషయాలు ప్రపంచానికి క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసి దేవుని ప్రేమను పంచాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కలుసుకొని డేవిడ్ రాజన్న గారి ద్వారా ఈ మంచి సందర్భాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో సర్వలోకంలో ఉన్న ప్రజలకు, ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు మంచి ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన కృపా సమృద్ధి అయిన మరి మేలులతో మన దేశాన్నే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరినీ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, అంతకంటే ప్రాముఖ్యంగా రక్షణ జీవితం దేవుడు ప్రసాదించాలని, పరలోక భాగ్యం ప్రతి ఒక్కరు అనుభవించాలని, యేసయ్య నిజ రక్షకుడని, పాపల కొరకు ప్రాణం పెట్టాడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మా ఆకాంక్ష, మా ఆశ. దేవుడు మమ్మల్ని రక్షించాడు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. దేవుడు మా జీవితాలను వెలిగించాడు, ప్రతి ఒక్కరు వెలిగించబడాలి. దేవుడు మాలో ఉన్న పాపమును, శాపమును తీసివేశాడు, ప్రతి ఒక్కరిలో ఉన్న పాపము, శాపము తీసివేయబడి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో సందర్భంగా అందరికీ తెలియజేసిన విషయం ఏంటంటే, పాపంలోని ఈ లోకంలో త్రాగుబోతనంలో జీవించినటువంటి ఆ బానిసగా ఉన్నటువంటి నా జీవితాన్ని క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ సువార్త ద్వారా నేను క్రీస్తుని సొంత రక్షణను అంగీకరించడం ద్వారా నా జీవితం, నా కుటుంబం ఎంతగానో ఈరోజు ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతాము. ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా సమాధానం, శాంతిని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఆయన లోక రక్షణగా దిగొచ్చాడు. నేను ఎలాగైతే ఆస్వాదించబడి సమాధానంతో ఉంటున్నానో మీరు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబాల్లో దేవుడు శాంతిని, సమాధానం నింపాలని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ రాజన్న యొక్క కూడిక మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించారు. వారిని, వారి సంఘాలను ఆస్వాదించాలని, వారి ద్వారా ఈ ప్రాంతం అంతా వెలిగించబడి అందరూ సుఖ సంతోషాలతో, సౌఖ్యంతో, సమాధానాలతో వర్ధిల్లాలని దేవుని బిడ్డ మేమందరూ సేవకులుగా కోరుకుంటూ ఈ చిన్న మాటలో దేవుడు దీవించి మీకు ఆశీర్వాదాన్ని కలిగించుగాక. థ్యాంక్ యూ. ఫిలడెల్ఫియా గ్రాండ్ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ, నా సహోదరులకు, నా సహోదరులకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, తాతలకి, అవ్వలకి, క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగే కాదు. క్రిస్మస్ అనేది ప్రజలందరికీ పండుగ. ఆనాడు గాబ్రియలు దూత పరలోకములో నుండి మరియా అనే ఒక కన్యక దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని తెలియచేసింది. అలాగే గొల్లల దగ్గరికి కూడా వెళ్ళి దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ఇది ఒక్కరికే కాదు, ఒక దేశానికి కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ప్రజలందరికీ సంతోషాన్ని తీసుకొని వచ్చే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. క్రీస్తు అందరి కొరకు పుట్టాడు. ఆయన మానవాళి కొరకు సిలువలో మరణించినాడు, తిరిగి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మానవాళి కొరకై, ఆయనను నమ్మిన వారందరి కొరకై పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, తిరిగి రానై ఉన్నాడు. ఆయన గురించే మేము చెప్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, శిక్షించైన కాదు, ఆయన రక్షిస్తాడు. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఆయన రక్షకుడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన వద్దకు రండి, ఆయన మీకు క్షేమము, దీవెన అనుగ్రహించునుగాక. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.